హాయ్ అండి. ఇంకొకటి, అది మీరు జోక్గానని తీసుకోండి, రియల్ అని అనుకోండి. కొన్ని చోట్ల మీరు చూడండి, అల్లుళ్ళు అంటాం. చదువు చూసో, హైట్, పర్సనాలిటీ చూసో, లేకపోతే అందం చూసో, మన కూతురుకు తగ్గ అల్లుడు అనుకోనో ఇస్తాం. ఆస్తిపాస్తులు చూడకపోయినా ఇంత ఉండడానికి నివాసము చేసుకొని బ్రతకడానికి పొలము అలాంటి వెనకట చూసేది. అలా ఇప్పుడు కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అయితే ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను, చూడండి. ఒక ఇంటికి ఒక అల్లుడు పోయాడట. పోయి నెల 2 నెలలు అవుతుందంట, పోతలేడంట. ఏంటి బాబు, మరి మీ ఇంటికి పోవా నువ్వు అని అత్త అడిగిందంట. మరి నా బిడ్డను పిల్లలను తీసుకొని మీ ఇంటికి పోవా, ఇక్కడనే వచ్చి మరి 2 నెల నుంచి మకాం వేసినావు, ఎట్లా బాబు మరి వెళ్ళవా అని అంటే, ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదా అన్నాడట. అంటున్నారు. అంటే ఎందుకు ఇక్కడ ఇంతకాలం ఉండొద్దు బాబు, అత్తగారింట్లో అల్లుడు అని అత్త అన్నది అనుకోండి. అప్పుడు అల్లుడు అంటాడట, మరి మీ కూతురు మా ఇంట్లో లేదా ఇన్నేళ్ల నుంచి అన్నాడు. అంటే కూతురు కంటే అది అత్తగారు బాబు, మీ ఇల్లు నా బిడ్డకు అత్తగారు అవుతుంది కాబట్టి అక్కడ బిడ్డనేమో అత్తగారింట్లో ఉండాలా, అల్లుడు అత్తగారింట్లో ఉండకూడదు అని అంటే, మరి ఇది కూడా నాకు అత్తగారే కదా అన్నాడంట. అంటే అంత దరిద్రంగా ఉంటున్నారండి కొంతమంది అల్లుళ్ళు. దీంట్లో అర్థం మీకు పరమార్థం తెలిసింది అనుకుంటాను. అంటే దీని భావం ఏంటి, ఎగ్జాంపుల్ భావం అంటే, చాలా మంది, కొంతమంది అని అనుకోండి, చాలా మంది అని అనుకోండి, కొంతమంది ఏం చేస్తున్నారు, అత్తగారింట్లోకి పోయి భార్య పిల్లలను తీసుకుపోయి, లేకపోతే భార్యతోనైనా అక్కడనే ఉంటున్నారు. వాళ్ళకు అత్తగారికి విసుకొచ్చి కూడా పొమ్మంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు పోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, కొలువు చేయరు, కష్టం చేయరు, లేబర్ పని చేయరు, ప్రైవేట్ జాబ్ చేయరు, గవర్నమెంట్ జాబ్ ఉండదు, జీవన ఉపాధి ఏది లేకున్నా కూడా ఏవో నమ్మించి పెళ్లి చేసుకుని అయిపోయింది. అది ప్రేమ పెళ్ళో ఏదో అది ఇది మనకు తెలియదు. అలాంటి అయినప్పుడు ఏం చేస్తారు, వచ్చి అత్తింట్లో మకాం చేస్తారు, లేకుంటే బిడ్డనాడు ఉంచమంటారు. ఇలా తిప్పలు పెడుతున్నారు. ఎందుకు అని అడిగితే, నీ ఇష్టం, నీ బిడ్డను తోలుకపోతే తోలుకపో, లేకపోతే నేను ఈడు ఉంటా, ఈ విధంగా అంటున్నారు. అంటే కష్టం చెయ్యరు, భార్య పిల్లలను నడపాలి, ఆ భార్యనే నడపాలి, లేకపోతే అత్తగారన్నా పోషించాలి. అత్తగారింటోళ్ళు పేదోళ్ళైనా తన బిడ్డతో పాటు బిడ్డ పిల్లల్ని పోషించాలి. అల్లుడు వచ్చి పోతుంటాడు, ఉంటాడు, తింటాడు, పంతాడు, పోతాడు, ఈ రకంగా ఉంటాడు. ఎందుకని అడగపోతే, మరి నీ బిడ్డ మా ఇంట్లో లేదా, ఇలాంటివి మాట్లాడుతున్నారు. అప్పుడు బీద తల్లిదండ్రులు ఏం చేస్తారు, తెచ్చిపెట్టలే